అక్రమ సంబంధం అనే మత్తులో పడితే మనిషి ఎంతటి క్రూర మృగంగా మారతాడో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. శరీర భాంఛ ముందు సొంత రక్తం విలువ తగ్గిపోతోందా? కళ్ళ ముందే తండ్రి ప్రాణాలు పోతుంటే ఆ పసి హృదయం ఎంతలా విలవెల్లాడి ఉంటుంది. భార్య మీద ప్రేమతో వెతుక్కుంటూ వెళ్ళిన భర్తకు చివరకు దక్కిన గిఫ్ట్ మరణమేనా? అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ బీతావాహ ఉదాంతం వింటే మీ ఒళ్ళు గొగురు పడవక మనవదు. అసలు ఈ దట్టమైన అడవిలో ఆ రాత్రి ఏం జరిగింది? ఆ పసివాడి కిలోమీటర్ల దూరం ఎలా నడిచి వచ్చాడు? హంతకులని పట్టించిన ఆ చిన్నారి ధైర్యం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? ఆ వివరాలేంటో ఇప్పుడు మీరే చూడండి. తమిళనాడుకు చెందిన గాంధీ రాసాతి దంపతుల పచ్చని సంసారం అది. 5 ఏళ్ల కొడుకు సందీప్తో ఎంతో హ్యాపీగా ఉండేవారు. కానీ వారి లైఫ్లోకి నరసింహులు అనే వ్యక్తి విలన్లా ప్రవేశించడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇల్లీగల్ అఫైర్ మత్తులో పడిన రాసాతి తన భర్తను పసివాడిని వదిలేసి అన్నమయ్య జిల్లా చౌడేపల్లికు చెక్కేసింది. పోయిన భార్య తిరిగి వస్తుందనే హోప్తో 15 రోజుల క్రితం భర్త తన కొడుకును చంకన వేసుకుని ఊరు కాని ఊరు వచ్చాడు. భార్య ఎక్కడ ఉందో తెలుసుకున్న ఆ భర్తకు అక్కడ ఎదురైంది మాత్రం ఊహించని షాక్. భార్యను ఇంటికి పంపిస్తామని నమ్మబలికిన కొందరు లోకల్ గూండాలు పక్కా ప్లాన్ ప్రకారం ఆ తండ్రి కొడుకులను ట్రాప్ చేశారు. ఒక అమాయక ప్రాణాన్ని బలితీసేందుకు అక్కడ డెడ్లీ స్కెచ్ రెడీ అయింది. మాయమాటలతో వారిని ఊరు దాటించి మృత్యు అంచులకు తీసుకెళ్లారు. చీకటి పడుతున్న వేళ ఆ ముగ్గురు నిందితులు గాంధీని తీసుకుని పక్షిరాజుపురం ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లారు. అక్కడ మద్యమత్తులో ఊగిపోతూ అసలైన వికృత శేషలకు దిగారు. కళ్ల ముందే తన తండ్రిని ఆ గూండాలు రాళ్లతో కొడుతుంటే ఆ 5 ఏళ్ల బాలుడు భయంతో గజగజా వణికిపోయాడు. ప్రాణాలు కాపాడుకోవాలని గాంధీ చేసిన ఆర్తనాదాలు ఆ అడవిలో ఎవరికీ వినపడలేదు. నిందితులు అతి కిరాతకంగా పెద్ద పెద్ద రాళ్లతో తల పగలగొట్టి గాంధీని స్పాట్లోనే ఖతం చేశారు. తండ్రి మృతదేహం పక్కనే ఆ బాలుడు రాత్రంతా ఏడుస్తూ కూర్చున్న దృశ్యం రాతి గుండెలను కూడా కరిగించేలా ఉంది. పగ ప్రతీకారాల మధ్య ఒక పచ్చని కుటుంబం రోడ్డున పడింది. కేవలం ఒక సీక్రెట్ రిలేషన్ కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడటం సొసైటీని షాక్ గురిచేస్తోంది. ఆ చిన్నారి కళ్ళలో కనిపించిన భయం హంతకుల క్రూరత్వానికి సాక్ష్యంగా నిలిచింది. సూర్యుడు ఉదయిస్తుండగానే ఆ పసివాడు ధైర్యం చేసి దట్టమైన అడవిలో నుంచి బయటపడ్డాడు. సుమారు 2 కిలోమీటర్లు నడిచి యానాదిపాళ్యం గ్రామానికి చేరుకున్నాడు. నాన్నను ఎవరో చంపేశారంటూ ఏడుస్తూ బాలుడు చెప్పిన మాటలు గ్రామస్తుల్ని ఉలిక్కిపడేలా చేశాయి. వెంటనే ఆ అంగన్వాడీ కార్యకర్త ఆ బాలుని అక్కున చేర్చుకుని అసలు విషయం ఆరా తీసింది. భయంగానే ఆ చిన్నారి గ్రామస్తులను తీసుకుని తన తండ్రి డెడ్ బాడీ పడి ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ పడి ఉన్న రక్తపు మడుగులో గాంధీ మృతదేహాన్ని చూసి ఊరంతా కన్నీరు మున్నీరైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. టెక్నాలజీ, లోకల్ ఇన్ఫార్మర్ల సాయంతో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసి జైలు ఓచలు లెక్కపెట్టేలా చేశారు. ఆ పసివాడి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసును అత్యంత వేగంగా ఛేదించారు. చావు అంచున ఉన్న తండ్రిని చూస్తూ రాత్రంతా ఒంటరిగా ఉన్న ఆ బాలుడి ధైర్యం చూసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ సైతం స్టన్ అయ్యారు. ఆ పసిగందు చూపిన దారి హంతకుల పాలిట యమపాశలా మారింది. గ్రామంలో ఉన్న ఒక అంగన్వాడీ కార్యకర్త సామాజిక బాధ్యతతో స్పందించడం వల్లే ఈ మిస్టరీ క్షణాల్లో వీడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. నిందితుల్ని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. చట్టం ముందు నేరస్తులు ఎంతటివారైనా తలవంచాల్సిందేనని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో ప్రతి చిన్న ఆధారాన్ని పోలీసులు సినిమాటిక్ స్టైల్లో వెలికితీసి నిందితుల్ని కటకటాల్లోకి నెట్టారు. చూసారుగా, క్షణిక వాంఛలు మనుషుని ఎంతటి నీచానికి దిగజారుస్తాయో. ఒక అక్రమ సంబంధం పచ్చని సంసారాన్ని చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఒక పసిబాన్ని అనాథం చేసింది. నేరం చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇక సమాజంలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.
తప్పు చేసే ముందు ఇంట్లో ఉన్న పిల్లల భవిష్యత్తును ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.